అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం నవరాత్రి మూడో రోజు సందర్భంగా అన్నపూర్ణేశ్వరి దేవి లేదా శాకంబరీ దేవి చరిత్ర, అమ్మవారి అవతార విశేషాలు, పూజా మహిమ. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు భగవతి పార్వతీదేవి యొక్క అవతారం. అన్నపూర్ణ అంటే అన్నంతో నిండినది. ఆమె కరోనా వలన ఎవరి ఇల్లులోనూ ఆకలి ఉండదు. ఒకసారి శివుడు పార్వతీదేవితో అన్నారు, ఈ జగత్తు అన్నమయమే. అన్నం ఒక మాయ. చివరికి అన్నీ శూన్యం అవుతాయి. అప్పుడు పార్వతీదేవి ఆలోచించారు. శివుడు అన్నం మాయ అన్నారు, కాని ఆహారం లేకుండా జీవులు ఎలా జీవిస్తారు? అలా ఆలోచించి పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో అవతరించారు. ఆమె కాశీలో బంగారు పాత్రలో అన్నపూర్ణ భోజనం సిద్ధం చేసి, ఆకలితో ఉన్న ప్రపంచానికి అన్నం అందించారు. ఆకలితో ఉన్న శివుడే ముందుగా అమ్మవారి వద్దకు వచ్చి భిక్ష అడిగాడు. అమ్మవారు ప్రేమతో ఆయన చేతిలో అన్నం వేశారు. ఇలా అమ్మవారు ప్రపంచానికి అన్నదానం గొప్పతనంని తెలియజేశారు. ప్రపంచంలోని ఎక్కడా కూడా లేనటువంటి గొప్పతనం మన హిందూ ధర్మాలతో ఉంటుంది. అంతేకాదు మన హిందూ ధర్మాలలో ప్రతి పండగ కదా అనేకమంది పాల్గొని అనేకమందికి దానధర్మాలు మరియు అన్నదానము చేస్తారు. మనం తినే అన్నాన్ని కూడా భగవత్ స్వరూపంగా చూడగలదే ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం. మన కంటికి కనిపించే ప్రతి వస్తువు భగవస్వరూపంగా మరియు ఎంతో పవిత్రంగా చూడగలిగిన ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం. అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని పూజించడం వలన ఇంట్లో ఎప్పుడూ అన్నపూర్ణ సమృద్ధి ఉంటుంది. ఆకలి బాధలు తొలగుతాయి. కుటుంబంలో శాంతి, ఐక్యత ఉంటుంది. దానం, కరుణ, భక్తి పెరుగుతాయి. ప్రత్యేకంగా కాశీ విశ్వనాథుడితో పాటు అమ్మవారి పూజ చేస్తే అనేక రెట్లు శుభఫలం లభిస్తుంది. మరి చూశారు కదా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి చరిత్ర, అవతార విశేషాలు. రేపు మరో దేవి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ స్నేహితులు కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. ధన్యవాదాలు. నేను మీ వెంకటేష్. శరణం
శక్తి పరాశక్తి